వెల్కమ్ టు షారన్ ఇన్స్టిట్యూషన్స్. మీ ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ప్రతి సిలబస్, ప్రతి సబ్జెక్ట్ మీకు దీంట్లో కవర్ అవుతుంది. సో ఈరోజు మనము యూనిట్ డిజిట్ ఆఫ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఆ బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకు విత్ ఇన్ 2 or 3 క్వశ్చన్స్ మనకి యూనిట్ డిజిట్ మీద క్వశ్చన్స్ వేస్తారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం విత్ ఇన్ క్వశ్చన్ చూడడంతోనే మనకు ఆన్సర్ చెప్పే విధంగా మనం ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ బిగిన్స్. సో మనకు ఈ సిస్టంలో ఈ యూనిట్ డిజిట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయడంలో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఒకవేళ క్వశ్చన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఉంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్లో ఉన్నప్పుడు లైక్ ఎక్స్ పవర్ ఆఫ్ వై లైక్ దిస్ క్వశ్చన్ అనేది ఇలా ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 52 into 32 into 40 50 ఇలా క్వశ్చన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్ అనేది ఫస్ట్ టైం. ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది సెకండ్ టైం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్స్. చూడండి, ఫస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 7 3 5 4 ఉన్నాయి. సో మనం సింపుల్గా స్టార్ట్ చేసుకుందాం. అంటే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బిగ్ ప్రాబ్లమ్ వరకు చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 7 3 5 4 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ క్వశ్చన్ అంటే యాక్చువల్గా చెప్పే జాగ్రత్తగా గమనించండి. ఒక నెంబర్ ఉంటుంది, బట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేది ఏంటంటే ఓన్లీ యూనిట్ డిజిట్ ఆఫ్ దట్ నెంబర్. సో లెట్స్ సీ 7 ఉంది. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. 7 3s are 21. 7 3s are 21. 5 4s are 20 ఈక్వల్స్ టు వాట్. నెక్స్ట్ చూడండి, ఇంకా మనకు ఈ సింప్లిఫికేషన్, ఇంకా చాలా సింప్లిఫికేషన్ కావాలంటే ఈ నెంబర్లోనే మనం మళ్ళీ యూనిట్ డిజిట్ తీసుకుందాం. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసేది ఓన్లీ యూనిట్ డిజిట్ కాబట్టి only we have to take only unit digit. Okay, so 1 into 0 0. So 0 is a unit digit of this number. Let's see, check it. 7 3s are 21 20. See, 21 into 20 4 20. చూడండి, so unit digit is 0. Okay, like this. సో ఒకవేళ మనకి సింగిల్ డిజిట్ నెంబర్ ఇవ్వకపోయినా, ఒకవేళ డబుల్ డిజిట్ నెంబర్ ఇచ్చిన, ట్రిపుల్ డిజిట్ నెంబర్ ఇచ్చిన, ఈవెన్ దో ఇఫ్ యూ ఆస్క్ 521 into 520, సో ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ యూనిట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్. ఎందుకంటే మనకు కావాల్సింది యూనిట్ డిజిటే కాబట్టి మనం యూనిట్ డిజిట్ నెంబర్ని తీసుకొని వాటిని మల్టిప్లై చేసి మనం ఆన్సర్ తెప్పుతుంది. అదొక. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 535 into 460 into 575. చూడండి, దీంట్లో మనం ఇంకా మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ ఈస్ 0. సో దట్స్ వై ద టోటల్ యూనిట్ డిజిట్ ఈస్ 0. సో ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, నౌ వీఆర్ లెర్నింగ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్ రూపంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ పవర్ ఆఫ్ వై. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే 4 3 7 6 పవర్ ఆఫ్ 1 2 3 4 ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. సో ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ ఫస్ట్ ఎక్స్ పవర్ ఆఫ్ వై కదా, ఎక్స్ పవర్ ఆఫ్ వై అంటే మనకు ప్రాబ్లం అనేది ఎక్స్ పవర్ ఆఫ్ వై లాగా ఇస్తాం. అప్పుడు వై అనేది ఇఫ్ వై ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4, ఒకవేళ వై అనేది మల్టిపుల్ ఆఫ్ 4 అయితే, అంటే వై అనే ఒక నెంబర్ 4తోని డివైడ్ అవ్వగలిగితే అప్పుడు ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ y ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4, అప్పుడు మనకు కేసెస్ ఏంటి అంటే ఇఫ్ x ఈజ్ ఈవెన్
ఒకవేళ ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అయితే, అంటే లైక్ 0, 2, 4, 6, 8 అలాంటి నెంబర్స్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ యూనిట్ డిజిట్ ఈజ్ 6. యూనిట్ డిజిట్ ఈజ్ 6 అంతే. ఒకవేళ y అనేది 4 మల్టిపుల్ అయిపోతే x అనేది ఈవెన్ అయితే డైరెక్ట్ యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 435 హోల్ పవర్ ఆఫ్ 224 హోల్ పవర్ ఆఫ్ 224 చూద్దాం. ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటిది? y అనేది 4 తోని మల్టిపుల్ అవుతుందా లేదా. హియర్ మనకు 4 తోని మల్టిపుల్ అవుతుందా లేదా అని ఈజీగా తెలుసుకోవడానికి ఏంటంటే చివర్లో ఉన్న టూ నెంబర్స్ ఇఫ్ చూడండి 224 కదా, చివర్లో ఉన్న టూ నెంబర్స్ తీసుకోండి. 24 4 4 6 24 అంటే 224 అనేది 4 చేత డివైడ్ అవుతుంది. పక్క పెట్టేసేయండి. ఇక్కడ 224 కాబట్టి పక్క పెట్టేసేద్దాం. అంటే y ఫస్ట్ కేస్ అనేది సాటిస్ఫాక్షన్ అయిపోయింది. y అనేది మల్టిపుల్ ఆఫ్ 4. దెన్ మనం ప్లే చేసుకోవాలి. ఇఫ్ x ఈజ్ ఈవెన్, x అనేది ఈవెన్ అయిందా చూడండి. లాస్ట్ డిజిట్ ఎంత? 4 అంటే డిజిట్ దట్ ఈస్ యూనిట్ డిజిట్ ఈస్ సారీ ఇఫ్ యూనిట్ డిజిట్ అనేది 4 ఉంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో అప్పుడు ఇఫ్ x ఈజ్ ఈవెన్ యూనిట్ డిజిట్ ఈస్ 6. సెకండ్ కండిషన్, ఇఫ్ x అనేది ఆడ్, ఇక్కడ చూడండి 435 ఆడ్ నెంబర్. సో అలాంటి సిచ్యువేషన్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? యూనిట్ డిజిట్ ఈజ్ 1. యూనిట్ డిజిట్ ఈజ్ 1 అంటే డైరెక్ట్ మనకు దీని యూనిట్ డిజిట్ ఏంటంటే 1. ఓకేనా? ఇది 4 చేత మల్టిపుల్ అవుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్. చూడండి, ఇఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ ఆఫ్ వైలో y అనేది 4 చేత మల్టిపుల్ అయితే 4 చేత డివైజ్ అయితే ఒకవేళ మనకి x అనేది ఈవెన్ అయితే యూనిట్ డిజిట్ అనేది 6. యూనిట్ డిజిట్ అనేది 6. ఒకవేళ x అనేది ఆడ్ అయితే అప్పుడు యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ కేస్. సో సెకండ్ కేస్ ఏంటంటే ఇఫ్ y ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. ఇఫ్ y ఈజ్ నాట్ ఒకవేళ 4 చేత మల్టిపుల్ కాకపోతే అప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? లెట్స్ సే ఇఫ్ y ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4, ఒకవేళ y అనేది 4 చేత మల్టిపుల్ కాకపోతే అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాని ప్రకారంగా మనకు సిస్టమ్ అనేది అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 44 అంతా చూడండి. మనకి ఈజీగా కన్వీనియంట్ కోసము చిన్న నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ మనకు చిన్న నెంబర్ తీసుకున్నాం, మనకి వద్ద తర్వాత పెద్ద నెంబర్ తీసుకున్నాం. 4 పవర్ ఆఫ్ 109. 4 పవర్ ఆఫ్ 109. సో 109 అనేది 4 చేత మల్టిపుల్ కాదు. అలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకుందాం 109. వీ హ్యావ్ టు డివైడ్. సో 4 2s are 8. 4 2s are 8. 2 9. Next 4 7s are 28. So here we got remainder is 1. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? 4 పవర్ ఆఫ్ 109. 4 పవర్ ఆఫ్ 109. సో ఇట్ కెన్ బి రైట్ యాజ్ 4 పవర్ ఆఫ్ 108 ప్లస్ 1. 108 ప్లస్ 1. చూడండి, 4 పవర్ ఆఫ్ 108 ప్లస్ 1 మనకు ఒక ఫార్ములా ఉంది. a పవర్ ఆఫ్ m ప్లస్ 1 ఈక్వల్స్ టు a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 4 పవర్ ఆఫ్ 108 ఇంటూ 4 పవర్ ఆఫ్ 1. 4 పవర్ ఆఫ్ 108 ఇంటూ 4 పవర్ ఆఫ్ 1 జరుగుతుంది. 4 పవర్ ఆఫ్ 108 మనం ఇంతకుముందు చేస్తాం. ఇఫ్ y ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4, then x is even, then unit digit is 6. Unit digit is 6 into
4 power of 1, 4 power of 1 value ఎంత 4. So 6 4s are 24, then unit digit is 4. Unit digit is 4. Okay, so next ఇంకొకటి చూద్దాం. 7 power of 39, 7 power of 39. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 7 power 39ని ఇలా డివైడ్ చేసుకోవాలి. 4 39, 4 9 36 by 3. సో హియర్ వి గాట్ రిమైండర్ ఏంటి 3. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 7 power of 36 plus 3, 7 power of 36 into, according to this formula, third sign inverse formula, 7 power of 36 into 7 power of 3. 7 power of 36 while in the here 36 is multiple of 4. Okay, here x is odd. ఇక్కడ x అనేది ఏంటి, 7 అనేది ఏంటి, odd కాబట్టి వాల్యూ 1. 1 into 7 into 7 into 7, 7 7s are 49. Here unit digit is 9. 9 7s are 63. Here unit digit is 3. So 1 into 3, the value is 3. So ఇది unit digit of an expression with multiple of 4, without multiple of 4. So ఈ మల్టిపుల్ ఆఫ్ 4తో సంబంధం కాకుండా ఇంకా వేరే ఏమైనా వే ఉందా చూద్దాం. చూడండి, ఇది మనకు థర్డ్ స్టెప్. 0165 ఏంటంటే ఇవి చూడండి, ఇవి నెంబర్స్ యొక్క యూనిట్ డిజిట్స్, డిఫరెంట్ నెంబర్స్ యొక్క యూనిట్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 900 ఉంది, 900 పవర్ ఆఫ్ 5 6 7 8 9 లైక్ దిస్ వన్ తీసుకుందాం. ఇప్పుడు దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది చూడండి, యూనిట్ డిజిట్ ఈస్ 0. సో చూడండి మనకి ఎన్ని కండిషన్స్, 0165 అంటే ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ అనేది 0 కానీ, లేకపోతే 1 కానీ, లేకపోతే 6 కానీ, 5 కానీ ఉంటే ఆటోమేటికల్లీ ద సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 901 పవర్ ఆఫ్ 5 6 7 8 9 1 0, అప్పుడు మనకి ఏమవుతుంది 1. 905 సమ్ x y value, then what is the unit digit 5. Okay, 906 power of y, we will get the same unit digit. అంటే యూనిట్ డిజిట్ ఒకవేళ 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటాయి, వాటి యొక్క వాల్యూస్ కూడా ఎంత అవుతుంది 0 1 5 6. ఇది చూడగానే మనం చెప్పవచ్చు. ఇది ఈజియెస్ట్ మెథడ్ దెన్ ఆల్. చూడండి 0 ఉంది కాబట్టి 0, 1 ఉంది కాబట్టి 1. ఎందుకంటే 0 ఇంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మల్టిప్లై చేసిన ఆన్సర్ ఈజ్ 0. 1ని మనం ఎన్ని టైమ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ చేసినా కానీ మనకి యూనిట్ డిజిట్ అనేది ఓన్లీ 1 వస్తుంది. 5 5 25, యూనిట్ డిజిట్ 5. 25 into 5 125, యూనిట్ డిజిట్ 5. అంటే 5 ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేసినా దానికి యూనిట్ డిజిట్ అనేది మారదు. 6 is 36. 36 కనుక మనం ఎన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే వెళ్ళిపోయినా కానీ యూనిట్ డిజిట్ అనేది ఎలా ఉంటుంది, ఓన్లీ 6 ఉంటుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇఫ్ యూనిట్ డిజిట్ 0 1 5 6, దెన్ మనకి వాటి యొక్క యూనిట్ డిజిట్స్ ఎంత అవుతుంది 0 1 5 6 అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్. ఓకే, చాలా ఈజీ, జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు యూనిట్ డిజిట్ 9 అంటే యూనిట్ డిజిట్ 0 అయిపోయింది, 0. యూనిట్ డిజిట్ 1 అయితే 1 2. మనము 2 అంటే మనం ఫస్ట్ చేసిన మెథడ్స్ చేసుకోవాలి. 3 కాదు, 4 కాదు, 4 అయితే ఫస్ట్ చేసిన మెథడ్స్. 5 అయితే 5, 6 అయితే 6. ఆ తర్వాత మనకి 9 ఉంటే ఎలా, 9 ఉంటే దాన్ని మనం ఈజీగా యూనిట్ డిజిట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది ఏంటి, x యొక్క x పవర్ ఆఫ్ 5 కదా మనకి ఉన్న ఇండెక్స్. సో ఈ x యొక్క యూనిట్ డిజిట్ అనేది 9 అయితే, ఓకే అంటే లైక్ 489. సో ఇక్కడ ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత 9. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పవర్ ఆఫ్ y. సో ఈ కండిషన్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇఫ్ y ఈజ్ ఈవెన్, y అనేది ఈవెన్ అయిపోతే అప్పుడు మనకు యూనిట్ డిజిట్ అనేది 1. ఇఫ్ y ఈజ్ ఆడ్, అప్పుడు మనకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది 9 అవుతుంది. ఓకే,
చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసే ముందు మనం ఫస్ట్ ఒక మెథడ్ చూద్దాం, జాగ్రత్తగా ఉంచండి. 9 పవర్ ఆఫ్ 2 అంటే 9 × 9 కదా, 9 9s are 81. చూడండి యూనిట్ డిజిట్ ఈస్ 1. ఇఫ్ 9 పవర్ ఆఫ్ 3, 2 is odd, even 3 is odd అంటే 9 × 9. చూడండి 9 9s are 81 into again 9. చూడండి 9 1s are 9, 9 8s are 72. యూనిట్ డిజిట్ ఈస్ 9. ఓకేనా? ఇప్పుడు 489 పవర్ ఆఫ్ 560 ఇచ్చింది అనుకోండి, 9 యూనిట్ డిజిట్ ఈస్ 9. అండ్ మనకు ఈ యొక్క పవర్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. అప్పుడు మనకు డైరెక్ట్ దీని యొక్క ఆన్సర్ ఎంత అయిపోతుంది? ఆటోమేటిక్గా 9 అయిపోతుంది, సారీ 1 అయిపోతుంది. ఆడ్ నెంబర్ అయితే 9, ఈవెన్ నెంబర్ అయితే 1. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్. ఓకే, మనం ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్గా చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 7 పవర్ ఆఫ్ 481. 7 పవర్ ఆఫ్ 481. ఇప్పుడు మనకు ఈ y అనేది డివైడ్ అవుతుందా కాదా అని ఎలా టెస్ట్ చేస్తాం? చివరిన 2 నెంబర్స్ మనం 8తో మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సారీ 4తో మనం డివైడ్ చేయాలి. 4 divided by 81. 4 2s are 8. What is the remainder? 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 7 పవర్ ఆఫ్ 480 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1. చూడండి దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. 7 అనేది ఆడ్ నెంబర్, ఇదని 4 చేత మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 1 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ద యూనిట్ డిజిట్ ఈస్ 7. యూనిట్ డిజిట్ ఈస్ 7. నెక్స్ట్ చూడండి ఈ ప్రాబ్లం 6 పవర్ ఆఫ్ 15, 7 పవర్ ఆఫ్ 4, 9 పవర్ ఆఫ్ 3. ఫస్ట్ 6 పవర్ ఆఫ్ 15. 6 పవర్ ఆఫ్ 15 ఏంటి? 6 పవర్ ఆఫ్ 15 అంటే ఇప్పుడు ఏం చేయాలి? 6 పవర్ ఆఫ్ దీని దగ్గరలో 4 చేత డివైడ్ అయ్యింది 12 ప్లస్ 6 పవర్ ఆఫ్ 3. చూడండి యూనిట్ డిజిట్ 6 ఉంటే మనకు దానికి యూనిట్ డిజిట్ ఎంత? 6. ఎంత చేయాల్సిన ప్రాసెస్ కూడా అవసరం లేదు. మైనస్ 7 పవర్ ఆఫ్ 4. 4 ఏది? 4 అనేది యూనిట్ డిజిట్ చేత అంటే 4 చేత డివైడ్ అవుతుంది. ఇక్కడ 7 అనేది ఆడ్ నెంబర్, సో 1. 9 పవర్ ఆఫ్ 3. 9 పవర్ ఆఫ్ 3 ఉంది అంటే యూనిట్ డిజిట్ ఈస్ 9, పవర్ డిజిట్ ఈస్ ఆడ్. సియర్ ఫస్ట్ మనం ఈ పని చేయాలి. 6 మైనస్ 1 5, 5 మైనస్ 9, 5 మైనస్ 9. చూడండి 5 మైనస్ 9 అంటే ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటిది? 5. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటిది? 9. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 5 మైనస్ 9 మైనస్ 4 అలా చేస్తారు, కానీ అలా కాదు. చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజిట్ తీసుకోవాలి. 15 లెక్క 9 తీసేయండి. 15 9 తీసేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 6 ఈజ్ ద ఆన్సర్. చూడండి జాగ్రత్త, ఈ స్టెప్ అనేది చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్. అందరు ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మైనస్ అనేది మైనర్ కాబట్టి 4 ఆన్సర్ ఇచ్చేస్తారు. అలా కాదు, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? 15 మైనస్ 10 ఒక డిజిట్ అనేది తీసుకొని మనం ఆన్సర్ అనేది 6 అనేది ఇచ్చేయాలి. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం యూనిట్ డిజిట్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ చూసాం. కమింగ్ క్లాసెస్లో మనం ఇంకా చూద్దాం. టోటల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, గ్రామర్, కంప్యూటర్ అవేర్నెస్. సో ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు దీంట్లో కవర్ అవుతుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.